డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దుర్భాషలాగా ఉంది. అరే తురే అనేటువంటి రఘురామకృష్ణరాజు గారు, మీరు రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నారు కదా, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నప్పటికీ వాళ్ళకి అర్థం కావాలని చెప్తున్నారట. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు. వాళ్ళు మీరు చేసినటువంటి 2,000 కోట్ల రూపాయల బ్యాంక్ కరప్ట్ని బయట పెట్టారు, బయటకు చెప్పారు. దీని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, సిబిఐ కేసు నమోదు చేసింది, 420 కేసు మీ మీద ఉంది. ఈ కేసు నుంచి బయటపడాల్సినటువంటి మీరు దాని మీద ఆలోచించకుండా ఈ కేసుని తప్పుదో పట్టించడం, రెండోది ఈ కేసు కోసం ప్రజలు మాట్లాడకుండా ఉండడం కోసం జర్నలిస్టులను అరే తూరే అనడం సరైనటువంటి వ్యాఖ్య కాదు. రఘురామకృష్ణరాజు గారు, మీకు అంత నోటి దురదగానే ఉంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్ నుంచి తప్పుకొని అప్పుడు మీరు ఏం మాట్లాడతారో మీరు మాట్లాడండి. అంతేగాని జర్నలిస్టుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు. రఘురామకృష్ణరాజు గారు, ఒక వర్గం ఏంటి రఘురామకృష్ణరాజు గారు, అంటే మీరు చేసిన తప్పు కదా, మీరు చేసినటువంటి 2,000 కోట్ల రూపాయల బ్యాంక్ కరప్ట్ లేదా, దాన్ని నిరూపించుకోవడం మానేసేసి దాన్ని బయటపెట్టిన జర్నలిస్టులు అనేటువంటి, ఒకవేళ నిజంగా జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కానీ చెప్పినట్లయితే మీరు ఏదన్నా వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అక్కడ జరిగిందని చెప్పినటువంటి జర్నలిస్టుల మీద మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. రఘురామకృష్ణ గారు, ఇకపై మీకు నోటి దొరద ఉందని తెలుసు. అంత నోటి దొరద ఉంటే ముందు మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి ఆ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ నుంచి తప్పుకోండి. మీ పదవి నుంచి తప్పుకొని మీరు ఎంత మాట్లాడతారో అంత మాట్లాడుకోండి. అంతేగాని ప్రజల భిక్షతో, ప్రజల డబ్బుతో మీరు పదవిని ఎంజాయ్ చేస్తూ మీరు చేసిన తప్పు బయట పెట్టినటువంటి జర్నలిస్ట్ మీద ఇలా మాట్లాడడం చాలా తప్పు. రఘురామకృష్ణరాజు గారు, తెలుసుకోండి ఏ పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలనేది. థ్యాంక్ యూ.